మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. యాకోబు 1:18 ప్రథమ ఫలమును, సత్యవాక్యమును, దైవ సంకల్పమును మనం గమనించగలము. ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనం కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. సత్యవాక్యము అనగా వాక్యము ప్రభువైన యేసుక్రీస్తే. ప్రకటన 19:13 వాక్యమను నామం గలవాడని చూడగలము. దైవ మార్గములో నడువుము, నేనే మార్గము, సత్యము, జీవమునే ఉన్నానని యోహాను సువార్త 14:6 మనం చూడగలము. అనాది సంకల్పం చొప్పున జగత్ పునాది వేయబడక ముందు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ప్రథమ ఫలముగా ఉండుటకు ప్రయాసపడుము, సత్యవాక్యమును చేపట్టుము, దైవ చిత్తాన్ని నెరవేర్చుము, అంతం వరకు సహించుము, రాజమార్గములో పయనించుము. దేవుడు తన ప్రణాళికలో నిన్ను వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.